ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు ఎంపవర్. ఎలా ఉన్నారు? బాగున్నారా? థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ విత్ మీ వన్స్ అగైన్ ఇన్ ఎంపవర్. ఈరోజు మనము ఎడారిలో పచ్చిక, గ్రీన్ పాస్చర్స్ ఇన్ ద డెజర్ట్ అనే దాని విషయంలో బైబిల్ స్టడీ చేసుకుందాము. మార్కు సువార్త 6వ అధ్యాయము 30వ వచనం నుంచి 44వ వచనం మధ్యలో ఉన్న ఆ ప్యాసేజ్లో మనం ఈరోజు బైబిల్ స్టడీ చేసుకుందాము. మార్కు సువార్త 30వ అధ్యాయం తీసి పెట్టుకోండి. ఈ అధ్యాయంలో మొత్తము 3 టైమ్స్ మనకు అరణ్య ప్రదేశము అని కనబడుతుంది. అరణ్య ప్రదేశము ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే డెజర్ట్ అని ఉంటుంది. కింగ్ జేమ్స్ వర్షన్లో 3 టైమ్స్ డెజర్ట్స్ అని ఉంటుంది. అరణ్య ప్రదేశము 39th వర్స్లో ఒక్కసారి చూసినట్లయితే పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండిరి, వారికి ఆజ్ఞాపించినట్లు అనుంది. ఈ 2 వర్డ్స్ తీసుకుందాం మనము, అరణ్యము, పచ్చిక. ఎగ్జాక్ట్ హిబ్రూ బైబిల్లో చూసినట్లయితే కూడా అక్కడ దాన్ని ఎడారిగానే, ఒయాసిస్గానే ఎక్స్ప్లెయిన్ చేశారండి. మనకి తెలుగు అనువాదం వచ్చేసరికి అరణ్యము ఎడారిని కలిపేశారు. అక్కడ ఎడారిగా తీసుకున్న ప్రదేశం అన్నమాట అది. ఇక్కడ ఫస్ట్ ఏమవుతుందంటే, ఎడారిలు, అరణ్యాలు ఎలా ఉంటాయి? పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది దాంట్లో. అంటే మానవుల నిర్జన రహితంగా ఉంటుంది. ఓన్లీ మనము ఆ పిట్టల కూతలు, యానిమల్ సౌండ్స్ అండ్ ఎండిపోయిన ఆకుల సౌండ్స్, మనం నడుస్తుంటే వాటిని తప్ప ఎక్కువ వేరే పొల్యూటెడ్ సౌండ్స్ ఏమి వినపడవు మనకి. ఒంటరిగా ప్రశాంతంగా ఉండాలి అనుకునేటప్పుడు అట్లాంటి ఏకాంత ప్రదేశాలకి వెళ్ళడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కూడా. ఆ ప్రదేశంలో వెళ్ళి గడిపినప్పుడు ఉన్న స్ట్రెస్ నుంచి వెళ్ళి కొద్దిసేపు అక్కడ గడిపి రావాలి అనుకుంటూ ఉంటారు. ప్రశాంతంగా ఉంటుంది. ఆ ప్రదేశము పంట భూములు పండించడానికి అనుకూలమైనది కాదు. న్యాచురల్గా పెరిగే రీసోర్సెస్ అన్నీ పెరుగుతూ ఉంటాయి, కానీ మ్యాన్మేడ్ రీసోర్సెస్ యాడ్ చేసి పొలాలు పండించటము, వాటిలో ఒక పంటను పండించటం అనే ప్రదేశానికి అనుకూలమైన భూములు ఉండొచ్చు, ఉండకపోవచ్చు అరణ్యాల్లో. ఎడారి అంటే మనకు తెలుసు, ఎడారిలో కొన్ని చోట్ల మాత్రమే ఒయాసిస్లు ఉంటాయి. అక్కడ కొద్దిగా నీరు, కొంచెం ఒక చెట్టు మొలవటం చూస్తూ ఉంటాం మనం. ఇంకొక విషయం ఏంటంటే 39th వర్స్లో పచ్చిక, ఒక అరణ్యం చూసాము, ఒక ఎడారి చూసాము, పచ్చిక చూసాము. ఇక్కడ ఇది ఎడారిలో పచ్చిక కనబడుతుందా మనకి? ఒకవేళ కంప్లీట్ అరణ్యమే ఉందనుకోండి, అరణ్యంలో పెద్ద పెద్ద చెట్లు, చేమలు, తుప్పలు, పొదలు ఉంటాయి. దాంట్లో కూడా పచ్చిక బయలు, చాలా పెద్ద గ్రౌండ్ మనకు కనిపిస్తుందా? దేవుడు సృష్టించగలడా? ఎస్, హీ కెన్ డూ ఇట్ ఎనీవేర్. ఎడారిలో కూడా హాఫ్ పార్ట్ ఎడారి, హాఫ్ పార్ట్ పచ్చిక కూడా చేయగలిగిన దేవుని శక్తి ఉందన్నమాట. దేవుని శక్తితో అది సాధ్యమవుతుంది. ఇక్కడ మనం అదే చూడొచ్చు. ఈ ఒక్కసారి మనం ఈ ప్యాసేజ్ చూసుకున్నట్లయితే 31st వర్స్ ఒక్కసారి చదువుతున్నాను చూడండి. అప్పుడు ఆయన, మీరు ఏకాంతంగా అరణ్య ప్రదేశంనకు వచ్చి కొంచెం సేపు అలసట తీర్చుకొనుడని చెప్పెను. ఏకాంత ప్రదేశంలోకి వచ్చి శిష్యులతో కలిసి వెళ్తున్నాడు. హీజ్ జీసస్ క్రైస్ట్. శిష్యుల్ని కూడా రమ్మంటున్నారు, మీరు కూడా రండి నాతో పాటు ఏకాంతంగా. కొంచెం దే ఆర్ ఆల్ టయర్డ్, ఊర్లు తిరుగుతున్నారు, దేవుని బోధ చేస్తూ వెళ్తున్నారు. కొంచెము అలసట తీర్చుకోండి. ఈవెన్ హ్యూమన్ బీయింగ్ నీడ్స్ ఎ రెస్ట్ అండి. యాజ్ ఎ హ్యూమన్ బాడీ హీ నీడ్స్ ఎ రెస్ట్. మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయనకి రెస్ట్ కూడా అవసరమైందనమాట. మనం కూడా 24/7 వర్క్ చేయకూడదు. కొన్ని అవర్స్ స్లీప్కి పెట్టుకోవాలి, 7 to 8 hours స్లీప్. మన పర్సనల్ టైం కూడా పెట్టుకోవాలన్నమాట. మన కోసం మనం ఏకాంతంగా కూర్చొని దేవునితో గడుపుతామా, మన యొక్క జీవిత విషయాల గురించి ప్లానింగ్ చేసుకుంటామా, ఆలోచించుకుంటామా? కొద్ది సమయం ఏకాంతంగా మనం గడుపుకోవడానికి అందరూ ఇష్టపడుతూ ఉంటారు. దేవుని శక్తితో ఇది సాధ్యం అన్నమాట. మన జీవితంలో కూడా కొన్నిసార్లు మోడుబారిన అరణ్యం వంటి సమస్యలు, ఎడారి వంటి సమస్యల్లో ఎదురవుతున్నప్పుడు గుర్తుంచుకోవాలి, కొన్నిసార్లు మనకి ఏ దారి కనపడదు. ఇంకా ఈ కనిపించే ముందు ఈ ఎడారిలో నాకు ఎక్కడ హోప్? వేర్ ఈజ్ మై హోప్? వేర్ ఐ విల్ ఫైండ్ రెస్ట్? నేను ఇంకా ఇన్ని కిలోమీటర్స్ నడిచినా కూడా నాకు రెస్ట్ దొరికే ప్లేస్ లేదా? ఎన్ని కష్టాల మధ్యలో నేను వెళ్తున్నాను అనుకున్నప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఏంటంటే మనకి నెమ్మదిని, విశ్రాంతిని ఇచ్చుటకు పచ్చికను సృష్టించగలిగిన దేవుడు, ఎడారిలో పచ్చిక సృష్టించగలిగిన దేవుడు. గాడ్ మైట్ డైరెక్ట్ యూ త్రూ ద డెజర్ట్స్, బట్ దేర్ విల్ ఆల్వేస్ ఎ ప్యాచ్ ఆఫ్ గ్రీన్ గ్రాస్ పాస్చర్స్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద డెజర్ట్స్. నో మ్యాటర్ ఎంత ఎండిపోయిన ఎడారైనా కావచ్చు, ఎంత ఎండిపోయిన అడవి అయినా కావచ్చు, అరణ్య ప్రదేశం అయినా కావచ్చు, ఎంతో తక్కువ ఏకాంతం ఉన్న ప్రదేశం అయినా కావచ్చు, ఎవరు లేని నిర్జన రహితమైన ప్రదేశం, ఎంత అసలు నరమానవుడు అక్కడికి చేరలేనటువంటి ప్రదేశం అయినా కావచ్చు, అది అటువంటి ప్రదేశంలో కూడా గొప్ప దేవాది దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన పచ్చికను ఏర్పరచగలిగిన దేవుడు.
సామ్స్ 78:19-20 ఒకసారి చూసుకుందాము. కీర్తనల గ్రంథము, కీర్తనలు రాసిన దావీదు రాసిన కీర్తనలు 78వ అధ్యాయంలో 19-20 వచనాలు ఒక్కసారి చదువుతున్నాను నేను. ఈ అరణ్యంలో దేవుడు భోజనం సిద్ధపరచగలడా అనుచు వారు దేవునికి విరోధంగా మాట్లాడిరి. ఆయన బండను కొట్టగా నీరు ఊబికెను, నీళ్లు కాలువలై పారెను. ఆయన ఆహారం ఇయ్యగలడా, ఆయన తన ప్రజలకు మాంసం సిద్ధపరచగలడా అని వారు చెప్పుకొనిరి. ఇశ్రాయేలీలు అరణ్య ప్రదేశంలో వెళ్తున్నప్పుడు వారు దేవుని పట్ల సనుగుటం గునుగటం మనం చూస్తాము. అరణ్యంలో వాళ్ళకి దాహం వేస్తుంది, మోషేని సతాయిస్తూ ఉన్నారు. మనం ఇంతకు ముందు కూడా చూసుకున్నాము. మేబీ వాళ్ళు తట్టుకునే పరిస్థితులు ఉన్నాయేమో వాళ్ళకి, కానీ వాళ్ళు ఎమ్మటి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ పశువులు ఉంటాయి, వాళ్ళ అన్ని పెద్ద సీనియర్ సిటిజన్స్ కూడా ఉండుండొచ్చు. దాహం 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 అని పిల్లలు చెప్పలేరు, ఏడుస్తూ ఉంటారు. పిల్లలు ఏడుస్తూ ఉంటే ఇరిటేషన్ ఎక్కువైపోద్ది పేరెంట్స్కి. మేబీ వాళ్ళు అట్లా కూడా వాళ్ళ ఇరిటేషన్ మోసెస్ మీద చూపించారేమో. గునిగేసి ఈ అరణ్యంలో మాకు వాటర్ ఇవ్వగలడా దేవుడు అన్నప్పుడు ఆయన వారికి దేవునికి విరోధంగా మాట్లాడినప్పటికీ కూడా, దేవుని శక్తిని అనుమానించినప్పటికీ కూడా ఆయన వారికి బండను ఒకసారి రాయితో కొట్టు అనగా అక్కడ వాటర్ వచ్చాయి. అది మనం ఇంతకు ముందు కూడా ఒకసారి చదువుకున్నాము. ఫర్దర్ రీడింగ్లోకి వస్తే 25th verseలో చూస్తే, దేవతల ఆహారము నరులు భుజించిరి. వారికి ఆయన ఏమిచ్చారంటే ఆహారంనకే వారికి మీదనున్న మన్నాను కురిపించి ఆకాశ ధాన్యమును వారికి అనుగ్రహించెను. దేవతలు భుజించు గాడ్లీ ఏంజల్స్ తినే ఆహారము వారికి ఇచ్చారంట. అంత గునిగి సనిగి అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఇజ్రాయేలీలకి కూడా వాళ్ళు నిరాశ నిస్పృహల్లోకి వెళ్ళిపోయారు. మేము ఎంత మంచి జీవితం జీవిస్తుంటే మమ్మల్ని తీసుకొచ్చి అరణ్యంలో పడేసేవేంటి, ఇక్కడేనా మా జీవితం అని మోసెస్ మీద గునిగేటప్పుడు వారికి కావలసిన సేద తీర్చే దాహాన్ని తీర్చడానికి ఇచ్చి మాంసము వాటికి అన్నిటికన్నా విలువైన గొప్ప ఆహారము పరలోకంలో తినే దేవదూతలు తినే ఆహారం పైనుంచి కిందికి వచ్చిందంటండి. ఈ యొక్క ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎడారిలో పచ్చిక క్రియేట్ చేయగలడు. ఎడారిలో మీకు కావలసిన దేవదూతలు తినేటువంటి ఆహారాన్ని కూడా ప్రొవైడ్ చేయగలిగే దేవుడు అని దేవుని శక్తిని మనం చూస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే దేవుని సదుపాయం ఉంటుంది మనకి. గాడ్స్ ప్రొవిజన్ విల్ బీ దేర్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ డెజర్ట్స్. మనం వెళ్తున్న సమస్యల గుండా గాడ్ విల్ డెఫినెట్లీ ప్రొవైడ్ సమ్ ప్రొవిజన్. నిన్ను విడిచిపెట్టే దేవుడు కాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఇక్కడ ప్రొవిజన్ ఏంటంటే, ఇది మనం ఒక ఈ ప్యాసేజ్ చూసుకుందాము. మార్క్స్ వార్త 6వ అధ్యాయంకి ఒకసారి వచ్చేయండి. 44 verse చూడండి ఒక్కసారి. 44వ వచనంలో, ఆ రొట్టెలు తినిన వారు 5,000 మంది పురుషులు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ మీకు అర్థమైంది కదండి. 5,000 మందికి భోజనం పెట్టిన కాంటెక్స్ట్ అది. 5,000 మంది పురుషులు భోజనం చేశారు అని ఉంటుంది. అరణ్య ప్రదేశంలో యేసయ్య వారికి 5,000 మందికి భోజనం పెట్టిన మెరాకిల్, ఇది అద్భుతం జరిగిన ప్రదేశం అది. 5,000 మనం ఏమో ఆలోచిస్తున్నామంటే ఎడారిలో ఒక పచ్చిక వచ్చింది, అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది అని. 5,000 మంది పురుషులు అని ఇక్కడ కౌంట్ చెప్తున్నారు మనకి. ఇంకొకటి ఏంటంటే యావరేజ్ 1 person కింద కూర్చోవాలి అంటే 3x3 feet ప్లేస్ అవసరం ఉంటుంది. అంటే 9 feet, 3x3 9 feet ప్లేస్ అవసరం ఉంటుంది. 9 into 5,000 45,000 square feet వాళ్ళకి మనం అనుకుందాం 5,000 మంది కూర్చున్నారు అంటే అది అప్రాక్సిమేట్లీ ఎంత ప్లేస్ అంటే ఫుట్బాల్ గ్రౌండ్ అంత ఉంటుందండి. ఒకసారి మనం ఈ పచ్చిక గురించి చూద్దాం. ఇక్కడ ఒకసారి దీంట్లో చెప్తున్నారు చూడండి. 37 verseలో, మీరు వారికి భోజనం పెట్టుడనగా వారు మేము వెళ్ళి 200 దేనారంలో రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, మీ వద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి పోయి చూడ్డని వారితో చెప్పెను. వారు చూచి తెలుసుకొని 5 రొట్టెలు 2 చేపలు ఉన్నవని. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలనని వారికి ఆజ్ఞాపించెను. పచ్చిక మీద వెళ్ళి కూర్చోండి అని చెప్పాడు. దేర్ స్టార్టెడ్ ఏ గ్రీన్ పాస్చర్. ఎడారిలో అరణ్యంలో ఉన్నారు వాళ్ళు, పచ్చిక మీద వెళ్ళి కూర్చోండి అని దేవుడు వాక్కు రాగానే అక్కడ ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేస్తారు. ఆయన మీ దగ్గర ఏముంది అంటే 2 చేపలు 5 రొట్టెలే ఉన్నాయన్నారు. హీ నోస్, ఆయన దగ్గర ఉన్న ప్రభావము దేవునికి తెలుసు. దానిని ఎంత మల్టిప్లై చేయగలరు ఆయన యొక్క బలము ఆయనకు తెలుసు. వెళ్ళి వాళ్ళని పచ్చిక మీద కూర్చోమని చెప్పారు. 45,000 square feet మనం ఓన్లీ మెన్ కూర్చోడానికే కౌంట్ చేస్తున్నామండి. ఇక్కడ విమెన్ అండ్ చిల్డ్రన్ ఇంకా కౌంట్ చేయలేదు. 40th verseలో చూసినట్లయితే వారు 100 మంది చొప్పున 50 మంది చొప్పున అంటే 50
100 మెంబర్స్, 50 మెంబర్స్, అవి లైన్స్ అన్న కావచ్చు, పంక్తులు అంటే ఇట్లా సర్కిల్స్ అన్న కావచ్చు, పంక్తులుగా కూర్చున్నారంట. పంక్తులుగా కూర్చున్నప్పుడు ఒక మనిషికి కొంచెం గ్యాప్ ఉంటుంది, రోకి గ్యాప్ ఉంటుంది, ఆ సర్కిల్స్కి కూడా గ్యాప్ ఉంటుంది. అంటే 45,000 స్క్వేర్ ఫీట్ కాక ఇంకెక్కువ ప్రొవిజన్, ఇంకా ఎక్కువ పచ్చిక అక్కడ ఉందన్నమాట. మనం వెళ్ళే ఎటువంటి పెద్ద సమస్యలైనా, అరణ్యమైన, ఎడారైనా దేవుని సదుపాయం మనకు ఉంటుంది, దేవుడు ప్రొవిజన్ ఉంటుంది, గాడ్స్ ప్రొవిజన్ సమృద్ధిగా ఉంటుంది. 45,000 స్క్వేర్ ఫీట్లో ఓన్లీ మెన్ ఇరుకొని కూర్చోలేదు, విమెన్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారంటే ఇంకా సమృద్ధిగా ఇవ్వబడింది అక్కడ. వాళ్ళు కూర్చోడానికి కూడా ప్రదేశం ఉంది. మనకు సరిపడనంత పచ్చిక ఇవ్వగలిగిన దేవుడు ఎడారిలో అందరికీ సరిపోయేంత పచ్చికను ఏర్పాటు చేశారు. వెళ్ళి వారిని పచ్చికలో కూర్చోమనండి అన్నారు. అంతే, వాళ్ళు ఆలోచించలేదు అరణ్యంలో ఉన్నాము, ఈ పచ్చిక ఎక్కడి నుంచి వస్తుందని. వర్స్ 32లో ఒకసారి చూసినట్లయితే, అరణ్య ప్రదేశంలో ఏకాంతంగా వెళ్ళిరి. వాళ్ళు వెళ్ళుచుండగా జనులు చూసి అనేకులు ఆయనను గుర్తెరిగి సకల పట్టణముల నుండి అక్కడికి కాలినడకన పరిగెత్తి వారికంటే ముందుగా వచ్చిరి. గనుక యేసు వచ్చి ఆ గొప్ప జనసమూహంను చూచి వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడిరి. వారికి అనేక సంగతులను బోధింపసాగాను. యేసుప్రభు గారు ఒంటరిగా శిష్యులతో కలిసి కొంతసేపు అరణ్యం వైపు వెళ్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఆ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ వారికి అందిందో, వాళ్ళు ఏం చేశారంటే యేసుప్రభు కన్నా ముందే అరణ్య ప్రదేశానికి రీచ్ అయ్యారంట. దే నోస్ ద షార్ట్ కట్స్. ఆ షార్ట్ కట్స్లో పరుగున వెళ్ళిపోయారంట. పరుగున వెళ్ళిపోయి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఒంటరిగా ఏకాంతంగా అరణ్య ప్రదేశంలోకి వెళ్ళేటప్పుడు 33 వర్స్లో చూస్తే ప్రజలు ఆయనను చూసి అనేకులు గుంపులుగా ముందే వెళ్ళిపోయి కూర్చున్నారంట. 34th వర్స్లో ఆయన ఏమంటున్నారు, గొప్ప జనసమూహంను చూచి వారు కాపరి లేని గొర్రెల వరే ఉన్నందున వారి యందు కనికరపడెను. గాడ్ షోడ్ మర్సీ ఆన్ దెమ్, హీ మూవ్డ్ కంపాషనేట్లీ. వాళ్ళని చూడగానే కనికరపడ్డారు. ఇంతకుముందు కూడా మనం ఒకసారి డిఎల్ మోడీ గారి బయోగ్రఫీ చదువుకున్నప్పుడు ఒకసారి చదువుకున్నాం మనం. ఈ జనాలందరినీ చూస్తే మీకు ఏమవుతుంది అని ఆయన ఫ్రెండ్ అడిగినప్పుడు ఆయన చెప్తారు, వెన్ ఐ సీ దెమ్ మై హార్ట్ మూవ్స్ విత్ కంపాషన్. దేవుణ్ణి ఎరగకుండా ఈ జనాలంతా చచ్చిపోతారేమో అని నాకు మూవ్ అయిపోతుంది అని చెప్పారు. యేసయ్య కూడా గొప్ప జన సమూహంని చూడగానే ఆయన వారికి బోధించాలి, వీళ్ళు కాపరి లేని గొర్రెల్లాగా ఉన్నారు, నా కోసం పరిగెత్తుకొని నాకన్నా ముందే వచ్చి రెడీగా ఉన్నారని చెప్పేసి ఆయన వాళ్ళని చూసి కనికరపడినట్టు చూస్తున్నాం ఇక్కడ. 36వ వచనంలో చూసినట్లయితే శిష్యులు కూడా కనికరం ఉంది. వాళ్ళు ఏమన్నారు, వీళ్ళందరూ ఆకలిగా ఉన్నారు, 3 రోజుల నుంచి కూర్చొని ఇక్కడ వింటున్నారు, మా దగ్గర అంత డబ్బు లేదు వీళ్ళకి ఏమీ ఫుడ్ కొనుక్కొని రావడానికి, అంత స్పెండ్ చేసి కొనుక్కొని వచ్చేలోపు మనం వీళ్ళనే చుట్టుపక్కల విలేజెస్కి వెళ్ళి తినేసి రండి అని చెప్పేద్దాము అని దేవుడికి వాళ్ళు సలహా ఇస్తారు. కానీ యేసయ్య ఆల్రెడీ ఒకసారి చెప్పారు, ఏమన్నారు వాళ్ళు, కాపరి లేని గొర్రెలు. కాపరు ఉంటేనే గొర్రెని ఇటెళ్ళు అటెళ్ళు అంటే వెళ్తూ ఉంటాయి. కాపరు లేని గొర్రెల్ని పచ్చిక లేని చోట్ల ఆయన వదలటానికి ఇష్టపడలేదండి. ఈరోజు మనం కూడా దేవుని వైపు తిరిగి చూస్తున్నాము, మనకు ఒక మెంటార్షిప్ లేదు, మనకు ఒక ప్రాపర్ స్టడీలో వెళ్ళట్లేదు, మనం దేవునితో కూర్చొని ఉండట్లేదు అనిపిస్తుందేమో. కానీ దేవుడు మనల్ని చూస్తున్నాడు. నీకు కావాల్సిన ప్రాపర్ మెంటార్షిప్, ప్రాపర్ స్టడీ నీ బైబిల్లో నుంచి, బైబిల్ విల్ స్టార్ట్ టాకింగ్ టు యూ, రిఫ్లెక్టింగ్ నీకు ఇస్తూ ఉంటుంది. దేవుడు నిన్ను విడిచిపెట్టడు. తనని కావాలి అనుకొని వారు దేవుని కన్నా ముందే వచ్చి అక్కడ కూర్చున్నారు గొప్ప జన సమూహము. శిష్యుల మాట వినలేదు ఆయన, వీళ్ళేం పంపించద్దు, పచ్చికలో వెళ్ళి వీళ్ళని కూర్చోబెట్టమని చెప్పారు. దావీదు మహాభక్తుడు 23వ దావీదు కీర్తన చాలా ఫేమస్ సాంగ్, మనందరికీ తెలుసు అది. దాంట్లో ఏం రాస్తారండి, ఆయనని 2 వేస్గా గుర్తించాడు. ఆయన ఒక పశువుల కాపరి, ఈయనకు ఒక కాపరి ఉన్నాడు అని గుర్తించుకున్నాడు. హీ రికగ్నైజ్డ్ జీసస్ యాజ్ కాపరి. దేవుడు ఆయన కాపరిగా గుర్తించాడు. ఆయన ప్రాణాన్ని తృప్తిపరచువాడుగా గుర్తించినాడు. పచ్చిక గల చోట్ల ఆయన తన ప్రాణాన్ని తృప్తిపరిచేవాడిగా, అంటే హీ సాటిస్ఫైస్ హిస్ సోల్. 23rd సామ్ ఫస్ట్ 2 వర్సెస్లో మనం చూస్తాం అది. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు, నా ప్రాణంనకు ఆయన సేద తీర్చున్నాడు. అలసి సలసిపోయి కష్ట కన్నీరులో ఉన్నప్పుడు ఎవరు మన ప్రాణానికి సేద తీర్చేవారు? యేసయ్య దగ్గరికి వచ్చారు. ఆ జన సమూహము ఎన్నో నేర్చుకోవాలని యేసయ్య దగ్గరికి వచ్చారు. వారి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు వారిని వట్టి చేతులతో పంపించలేదు. హీ వాంట్ టు ప్రొవైడ్ సమ్ ప్రొవిజన్. ఫస్ట్ అక్కడ పచ్చికను క్రియేట్ చేశారు, అక్కడ వారికి భోజనం కూడా క్రియేట్ చేస్తున్నారు. 2 చేపలు 5 రొట్టెల నుంచి ఆ పచ్చిక క్రియేట్ అవ్వటం అనేది కూడా మెరాకిల్ బిఫోర్ మెరాకిల్.
అద్భుతానికి ముందు ఇంకొక అద్భుతం జరిగిందండి. మనం ఒక 5,000 మందికి భోజనం పెట్టడం ఆ అద్భుతాన్నే చదువుకుంటూ ఉన్నాం. ఆ అద్భుతం జరగడానికి ముందు ఎడారిలో ఒక పచ్చిక బయలు మొదలైంది. గ్రీన్ పాస్చర్స్ స్టార్టెడ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద డెజర్ట్స్. 23వ దావీదు కీర్తన 5వ వచనంలో చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదవు. హీ ఐడెంటిఫైడ్ గాడ్ యాజ్ హీ కెన్ ప్రొవైడ్ మీ, హీ ఈజ్ మై ప్రొవైడర్. నా శత్రువుల ఎదుట, నా ఎనిమీస్ ముందు కూడా నన్ను టార్మెంట్ చేసి నన్ను బాధ పెట్టే వారి మధ్యలో కూడా నన్ను కూర్చోపెట్టి నాకు భోజనం సిద్ధపరచగలిగిన అటువంటి ప్రొవిజన్ ఇవ్వగలిగిన దేవుడని దావీదు మహారాజు గారు గుర్తించారు. When we are moving in the great deserts, there is a green grass pastures waiting to give us satisfied soul. To satisfy our soul, there is a green grass pasture. మూడో విషయం ఏంటంటే దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతుంది. ఎక్సోడస్ 3:1 నిర్గమకాండము 3వ అధ్యాయము 1వ వచనం ఒక్కసారి చదువుకుందాం. ఎక్సోడస్ 3. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ ముందున మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. మంద అరణ్యమున అవతలకు తోలుకొని, అరణ్యం దిస్ ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే అండి, ఎడ్జ్ ఆఫ్ ద డెజర్ట్ అండ్ అదర్ సైడ్ ఆఫ్ ద మౌంటైన్ ఫారెస్ట్ అని ఉంటుందన్నమాట. అరణ్యం అవతల బ్యాక్ సైడ్ ఆఫ్ ద డెజర్ట్, అరణ్యానికి అవతల ఫారెస్ట్కి అద్దరు సైడు అంటారు, ఇంకొక వైపు. మోజెస్ని ఎన్నుకున్న ప్రదేశము. ఇక్కడ దేవుడు మోజెస్తో ఆ యొక్క మనం ఫర్దర్ రీడింగ్లో చూసినట్లయితే ఆ పొదలో మాట్లాడతాడు. మండుచున్న పొద, ఒక పొద నడిపిన అగ్నిజ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఎటువంటి ప్రదేశంలో దేవుడు మోజెస్ని పట్టుకున్నాడు? ఆయన యొక్క మామ ఇత్రో మందను మేపడానికి అక్కడికి వచ్చాడు అరణ్య ప్రదేశంలో. అవి మేపుతూ ఉన్నప్పుడు, అవి మేపుకుంటూ ఉన్నప్పుడు మేబీ మోజెస్ ఆయన యొక్క జీవితాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉండొచ్చు. నా పరిస్థితి ఏంటి, అసలు నేను నా పుట్టుకకు అర్థం ఏంటి, హెబ్రీయులు మరణ శాసనం ఉన్నప్పుడు నేను పుట్టి ఒక ఫరో కుమార్తె కింద నేను పెరిగాను, ఈ ఇత్రోతో నేను నా జీవితం నడుస్తూ ఉంది, మా మామగారి మందం తీసుకొని వచ్చాను, నా పరిస్థితి ఏంటి అని మేబీ ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటూ ఉండొచ్చు. ఒంటరితనంలో ఏకాంతంగా అరణ్యంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్న ప్రదేశంలో మోజెస్ని ఎన్నుకున్నాడు దేవుడు. ఈరోజు మనం కూడా ఏకాంతంగా అరణ్యంలో సమస్యల గుండా, ఒడిదుడుకుల గుండా, ఎడారిలో ప్రయాణం చేస్తున్నామేమో. కొన్నిసార్లు దేవుడు మనతో ఒక మాట్లాడటానికి, మనల్ని పట్టుకోవడానికి, మనకి కొన్ని బోధలు చేయడానికి కూడా ఆ ప్రదేశాల గుండా తీసుకొని వెళ్తూ ఉంటాడు. అరణ్యం గుండా తీసుకువెళ్తున్నారా? దేవునికి లోబడి మనం దేవుని వైపు చూద్దాము. అరణ్యంలో కూడా పచ్చిక ఏర్పాటు చేయగలిగిన దేవుడవు, మీ ప్రణాళికను సిద్ధింప చేయగలిగిన దేవుడు అని. నో మ్యాటర్ హౌ బిగ్ ఆర్ హౌ డ్రై ఈజ్ ద డెజర్ట్ ఆర్ యువర్ ఫారెస్ట్, గాడ్స్ గ్రేస్ and provision will be there sufficiently for everyone. గ్రీన్ పాస్చర్ ఆఫ్ ద ప్యాచ్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద డెజర్ట్ అని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నిరుత్సాహంలో, నిస్పృహల్లో ఉన్నారా గుర్తుంచుకోవాలి, దెర్ ఈజ్ ఎ గ్రాస్ ఇన్ ద డెజర్ట్. Definitely there is an oasis we will see in the desert. There is a grass also in the desert. Our God can provide us. Sickness, స్వస్థత గురించి ఎదురు చూస్తున్నావా? మేబీ యూ లాస్ట్ జాబ్ ఇన్ దిస్ పాండమిక్ సిచ్యువేషన్. ఉద్యోగాలు దొరకటం లేదా? బిజినెస్ చేస్తున్నా కూడా అనుకున్న రీతిగా బిజినెస్లో నువ్వు రాణించలేకపోతున్నావా? ఇవన్నీ కూడా తాత్కాలికమైన ఎడారులే మన జీవితంలో మనకు ఎదురవుతున్నాయి. ఈ ఎడారుల మధ్యలో కూడా గాడ్ విల్ మేక్ ఎ ప్రొవిజన్ ఆఫ్ గ్రీన్ పాస్చర్. గాడ్ విల్ టేక్ యూ టు ద రెస్ట్ అండ్ మేక్ యూ టు రెస్ట్ ఆన్ ద గ్రీన్ పాస్చర్స్ ఇన్ ద డెజర్ట్. ప్రస్తుత విపత్తుకర పరిస్థితుల్లో మనం వెళ్తున్నాం. ఎటు వెళ్తుందో లోకం, దేశం తెలియట్లేదు. దేవుని బలం మనకు కలుగజేసి సులభంగా మనల్ని నడిపించగలరు. ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ ఎంతో క్వశ్చన్ మార్క్ ఫేసెస్లో ఉన్నా కూడా మనం దేవుని బలాన్ని పొందుకొని ఆయన సన్నిధిలో గడిపి మనం నేర్చుకుంటున్న ప్రభావాల వల్ల బలంగా ముందుకు తీసుకెళ్తున్నాడు. హీ కెన్ మూవ్ అస్ ఇన్ ఎనీ హార్డ్ ప్లేసెస్, ఇన్ ఎనీ టఫ్ ప్లేసెస్, మేకింగ్ ఇట్ ఈజీ. చాలా ఈజీగా మనం దాన్ని సునాయాసంగా ఆ సమస్యను ఓవర్కమ్ చేయగలిగిన బలాన్ని మనకి దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తారు ఆ స్ట్రెంగ్త్? మనం ఆయనతో గడిపినప్పుడు. సిట్ విత్ గాడ్. రేపు మనం బైబిల్ స్టడీ చేసుకుందాం, వాట్ హ్యాపెన్స్ వెన్ వి సిట్ విత్ గాడ్, వెన్ వి స్పెండ్ టైమ్ విత్ గాడ్ అని. ఒక్కసారి మనం గడిచిన జీవితం గురించి ఆలోచించినట్లయితే ఎన్నో ఎడారులను మనం చూసుంటాము. ఎన్నో ఎడారుల్లో మనకి పచ్చిక బయలు దేవుడు దయచేసి ఉంటాడు, మనం మర్చిపోయి ఉంటాం. ఒక్కసారి వెనకకు తిరిగి ఆలోచించండి, మన జీవితంలో చేసిన మేలులు, కొన్ని విషయాల్లో ఏ విధంగా తప్పించారు అని. జెరమయా 17:7-8, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం ఒక్కసారి తీయండి. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయంలో 7-8 వచనాలు చదువుకుందాం.
17th chapter 7 and 8. యెహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయంగా నుండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల ఓరను, దాని వేళ్లు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షము లేని సంవత్సరమున చింత నొందుదువు, కాపు మానదు. వర్షము లేకపోయినా కూడా అండి, యెహోవా మీద ఎవరైతే ఆనుకొని ఉంటారో, నమ్ముకొని వారు ధన్యులు. ఆయన్ని ఆశ్రయించువారు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉంటారు. వర్షం లేకపోయినా కూడా దానికి ప్రొవిజన్ ఆఫ్ వాటర్ ఉంటుంది. దేవుడు మనకు అటువంటి బలాన్ని, సమృద్ధిని ఇస్తా అంటున్నారు. వి విల్ రిసీవ్ ద గాడ్స్ ఫేవర్. దేవుని అనుగ్రహం పొందుకుంటాము. ఈ సిక్నెస్, ఈ వ్యాధి పైన జయాన్ని పొందుకుంటాము. ఈ లో బిజినెస్ విచ్ ఈస్ గోయింగ్, మన పరిస్థితుల మీద మనము జయించగలుగుతాం. వీ కెన్ ఓవర్కమ్, వీ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ రఫ్ సిచ్యువేషన్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్. వీ విల్ గెట్ ఎ డివైన్ పవర్ టు గ్రో అవర్ చిల్డ్రన్. మన పిల్లల్ని కూడా దైవికంగా మనం పెంచడానికి ఆ శక్తిని దేవుడు ఇస్తూ ఉంటాడు. ఇవన్నీ దేని కింద అవుతాయంటే అండి, దేవుని యొక్క అనుగ్రహం కింద, దేవుని యొక్క అభిషేకం కింద. గాడ్స్ అనాయింటింగ్ వీ విల్ రిసీవ్ వెన్ వీ స్పెండ్ టైమ్ విత్ గాడ్ యాజ్ పర్ హిజ్ ప్రణాళిక ప్రకారం, పర్పస్ ప్రకారం మనకి ఇస్తూ ఉంటారు. కరువు కాలంలో కూడా మనల్ని ఆయన అభివృద్ధిని చూస్తాము. There will be a flourishness in your famine time also. There will be a provision in your pandemic time also. ఎండిన నేల నుండి కూడా నదులను పుట్టించగలిగిన దేవుడు, బండ నుంచి కూడా నదిని పుట్టించగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాము. చివరిగా మనం ఒక్కసారి రూతుని ఆలోచించుకుందాం. రూతు గురించి అందరికీ తెలుసు. ఆమె ఒక యవనస్తురాలు, భర్తను కోల్పోయినది. తన అత్తగారితో కలిసి అత్తగారి ఊరికి వచ్చేస్తున్నది. ఆమె యవనంలో ఉంది, అత్తగారే ముసలితనాన్ని ఉంది. ఆమెకు కావలసిన ప్రొవిజను ఈమె తీసుకొని వస్తే గానీ అత్త బతికే పరిస్థితుల్లో లేదనమాట. ఆమె ఒక పొలంలో ఎవలు ఏరుకోవడానికి, గోధుమలు పనులు ఏరుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అధికారి, ఆ పొలం ఎవరిదైతే ఉన్నదో ఆ బోయాజ్ అడుగుతారు ఈమెవరు అని. ఆ బోయాజ్కి ఆల్రెడీ ఒక కనికరం ఆమె పైన వచ్చింది. ఆమె సిచ్యువేషన్ ఆయనకు తెలుసు. ఈమెకి కొంచెం ఎక్కువ పనులు వదిలేసేయండి అని చెప్పినప్పుడు ఒకసారి రూతు గ్రంథం తీయండి. రూతు గ్రంథంలో 10th verse చదువుదాం. ఆయన అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. ఈమెను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, ఆమెకు కావాల్సిన ప్రొవిజన్ ఆయన ఆల్రెడీ ఏర్పాటు చేసి పెడతాడు అనమాట. బట్ షీ నెవర్ ఆస్డ్ గాడ్, షీ నెవర్ ఆస్డ్ బోయాజ్. ఆమె బోయాజ్ని కూడా అడగలేదు నాకు ఈ ప్రొవిజన్ ఇవ్వమని చెప్పి కానీ ఏమి. 2nd chapter verse 10లో ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. 12వ వచనం చూద్దాము. యెహోవా నీకు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఆమె వెళ్ళి అడుగుతుంది బోయాజ్ని, ఎలా చేసావు నాకు ఇదంతా, వై యు ఆర్ షోయింగ్ దిస్ ఫేవర్ ఆన్ మీ అంటే, నాకు తెలిసింది నువ్వు చేసిన నీ పరిస్థితులన్నీ అని. షీ ఈజ్ ఇన్ ఎ గ్రేట్ డెజర్ట్. మనం చూసినట్లయితే ఆమె ఒక ఎడారిలో వెళ్తుంది. ఆమెకి ఏం హోప్ లేదు. గాడ్ షోడ్ హర్ అండ్ లెడ్ హర్ టు ద ప్రాపర్ ఫీల్డ్స్ ఆఫ్ గ్రీన్ పాస్చర్. ఆమె ఏ గ్రీన్ ప్యాస్చర్స్లో ఎత్తుక్కొని రావాలో, పనులు తెచ్చుకోవాలో అక్కడికే నడిపించారు. మనమున్న పరిస్థితుల్లో కూడా మనం దేవుని సదుపాయం వలన, ప్రొవిజన్ వలన ఎవరితో మాట్లాడాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరితో మాట్లాడాలి, ఎటు వెళ్ళాలి దేవుడు గైడ్ చేస్తూ ఉంటాడు. మనం అక్కడికి వెళ్ళేసరికి ఆల్రెడీ బోయాజ్తో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్టు మన గురించి కూడా దేవుడు ఒక ప్రొవిజన్ ఏర్పాటు చేసి ఉంటాడు. గాడ్ వర్క్స్ బిహైండ్ అవర్ సక్సెస్. మనం ఏది పొందుకున్న సక్సెస్లో దాని వెనకాల దేవుని యొక్క హస్తం ఉంది. బిహైండ్ ద సీన్ దెర్ విల్ బి మెనీ. ఒక మూవీ రిలీజ్ అయిందంటే ఒక చాలా లిస్ట్ ఆఫ్ నేమ్స్ వస్తాయి, మనకు వాళ్ళు ఎవరు కనపడరు. బిహైండ్ దట్ మూవీ దేర్ ఆర్ సో మెనీ పీపుల్స్ హార్డ్ వర్క్ ఈజ్ దేర్. మనం జీవితంలో చూసే ప్రతి ఒక్క పిక్చర్ వెనకాల, సక్సెస్ ఆఫ్ పిక్చర్ వెనకాల దేవుని హస్తం ఉంది. దేవుడు మన కంటిన్యూస్లీ హీఈస్ వర్కింగ్ ఫర్ అవర్ సక్సెస్ ఓన్లీ. ప్రొవిజన్ ఇచ్చి పచ్చికలోనికి నిన్ను నన్ను తీసుకెళ్ళగలిగిన దేవుని మనం కలిగి ఉన్నాము. రూత్ ఆమె ఏమైందండి, ఫైనలీ షీ బికేమ్ ద ఓనర్ ఆఫ్ దట్ గ్రీన్ పాస్చర్స్. బోయాజు ఆమెని మ్యారేజ్ చేసుకోవడం, ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఆమె చివరికి ఏ పాస్చర్స్లో అయితే రెస్ట్ తీసుకోవడానికి దేవుడు ఆమెను తీసుకెళ్లాడో, ఎక్కడ ప్రొవిజన్ చూపించాడో ఆ ప్రొవిజన్స్కే ఆమె యొక్క అధికారినిగా కూడా అయింది. నీ గురించి కూడా దేవుడు ఒక బోయాజ్ని ఏర్పాటు చేసి ఉంటాడు. భయపడకు, బాధపడద్దు. ఒక మంచి మనిషిని ఏర్పాటు చేసుకొని ఉంటారు. దేవుడు నీ కొరకు కూడా ఒక ప్రమోషన్ ఏర్పాటు చేసి ఉండొచ్చు. నీ కొరకు కూడా ఒక ఎలివేషన్ ఇన్ యువర్ బిజినెస్ ఏర్పాటు చేసి ఉండవచ్చు. దేవుని వైపు తిరిగి దేవుని ఫేవర్, దేవుని అనుగ్రహం పొందుకోవడానికి దేవుని వైపు చూస్తూ ఉందాము. ఎటువంటి ఎడారిలో ఉన్నా కానీ నీకు ఒక పచ్చికని కలుగజేయాలని దేవుని వైపు చూస్తూ ఉండండి. మీ పట్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని కోరుకుంటున్నాను. మరి ఒకసారి ఈ యొక్క ప్యాసేజెస్ అన్ని చదవండి. మార్కు సువార్తలో 6వ అధ్యాయం నుంచి 30 నుంచి 45 వరకు ఒకసారి మీరు స్టడీ చేయండి. దేవుడు ఏ విధంగా ఎడారిలో పచ్చికని క్రియేట్ చేశారు అని.
మనమున్న పరిస్థితుల్లో కూడా దేవునికి మనం మొరపెట్టుకుందాం. నీ సన్నిధి మాతో ఉంచి ప్రభా, మీరు ఏర్పరిచిన పచ్చికని మాకు, విశ్రాంతిని మాకు దయచేయమని కోరుకుందాం. కళ్ళు మూసుకోండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకాలు పరలోకపు తండ్రి యేసురాజా, ఈ సమయంలో ప్రభా మీరు మాతో ఉండి నాయన, ఎడారిలో కూడా ప్రభా పచ్చికను క్రియేట్ చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు అయి ఉన్నందుకు మీకు వందనాలు నాయన. మీరు ఇవ్వబోతున్న సదుపాయాన్ని, ప్రొవిజన్ని బట్టి, మీ చిత్తానుసారాన్ని బట్టి ప్రభా మీకే లెక్కలేని స్తోత్రాలు ప్రభా. చూస్తున్న ప్రేక్షకులు ఎవరైతే ప్రభా ఎటువంటి సిచ్యువేషన్లో, ఎటువంటి లోలెస్లో ఉన్నారో మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరికి ప్రభా కావలసిన ప్రమోషన్, ఎలివేషన్, అనాయింటింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దయచేయండి ప్రభా. మీరు ఉన్నారని ప్రభా, మీ వైపు తిరిగి చూస్తూ నాయన వారు పొందు ప్రతి విజయంలో ప్రభా మీ యొక్క హస్తము, మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లాలని కోరుకుంటూ ప్రభా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.